నా జిందగీ మొత్తంలో ఏదైనా బేకార్ రోజు ఉందంటే అది ఈ రోజే. బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈరోజు డే 136. ఈరోజు విషయానికి వస్తే పొద్దుగా లేచి పనులైతే తోమేసుకున్నా. ఇక సడన్గా నా ఫోన్లో రిమైండర్ వచ్చింది, ఏంటంటే ఈరోజు జిమ్ ఫీజ్ అయిపోతుంది అని చెప్పి. అస్సలు గుర్తు రాలేదు జిమ్ ఫీజ్ కట్టేది ఉందని చెప్పి. ఇక కడదాం అనుకునే లోపే ఇంతలో టైం కూడా అయిపోయింది. ఇక ఏం చేస్తాం తీ అని చెప్పేసి పోకుండా ఇంట్లోనే ఉన్నా. ఇక స్నానం చేసేసుకుని దేవునికి అయితే పూజ చేసేసిన. దాని తర్వాత లంచ్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. క్యారెట్ కుకుంబర్లు అయితే కోసేసుకున్నా. ఇంత ఎగ్ కర్రీ కూడా వేసేసుకొని తినడం స్టార్ట్ చేసిన. ఇక ఇన్స్టాగ్రామ్లోనైతే అగ్ని పరీక్ష 2కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. జూన్ 1st వీక్ వరకు మనము మన వీడియోస్ అయితే పంపించాలి. సో దానికి నేను ఇంకా గట్టిగా ప్రిపేర్ కావాలి. ఈ 20 డేస్లో ప్రతిసారి చాలా కాంప్రమైజ్ అవుతున్నా. నా పొటెన్షియల్ ఏందో నాకు తెలిసి కూడా నేను ఇంత కాంప్రమైజింగ్ ఉంటున్నందుకు నా మీద నాకే చాలా చిరాకు ఇస్తుంది. నా లెక్క చాలా మంది ప్రిపేర్ అవుతుంటారు. నా లెక్క చాలా మంది నాకంటే ముందున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను సెలెక్ట్ అవుతానో గానో అని చెప్పేసి నా మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను చాలా కష్టపడాలి. ఇంకా అగ్ని పరీక్ష దాకా పోయి ఇంకా బిగ్ బాస్లోకి పోవాలంటే చాలా స్టేజెస్ ఉంటాయి. కాబట్టి చాలా మంచిగా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే నేను ఇప్పటి నుంచే చాలా ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో ఏమవుతుందో ఇంకా దేవుని మీదనే వదిలేస్తాం మనం. ఈరోజు ఇంతే, రేపు మళ్ళీ కలుసుకుందాం. బ్లాగ్ని లైక్ చేసి అకౌంట్ అయితే ఫాలో చేయండి.